నేనైతే దారుణంగా ఇరుక్కుపోయాను. యాక్చువల్లీ ఏమైందంటే, సండే రోజు ఈవినింగ్ ఆఫ్టర్ 4:00 నేనొక మాల్‌కెళ్ళాను. అది కూడా నా బేబీని తీసుకొని. సీరియస్‌లీ ఎంతమంది జనాలున్నారనంటే, అది కొత్తగా ఓపెన్ అయిన మాల్ కాబట్టి, ఊర్లో ఉన్న జనాలందరూ ఆడనే ఉన్నారు. ఎందుకొచ్చానురా నాయనా అని అనిపిచ్చింది. కానీ నాకు ఆకలేస్తుంది కాబట్టి, నేను బిర్యానీ ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నా. బట్ అది కూడా వేస్టే. ఎందుకంటే, 1 హార్ పైన నేను వెయిట్ చేయాల్సొచ్చేది. అది కూడా బేబీ ఉంది కాబట్టి, ఇంకా టార్చర్‌గా ఉంటుందని నేను మ్యాగీ ఆర్డర్ చేసుకున్నా. కరెక్ట్‌గా హాఫ్ అన్ అవర్ పట్టింది దానికి. నా కూతుర్ని చూడండి దానికి జనాలుంటే చాలు నన్ను గూడా మర్చిపోతది. అందరిని ఎక్కిరించుకుంటా కూర్చుంటది. అండ్ పక్కనోళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు దాని చేష్టలకి. అయితే మాల్‌లో గేమ్స్ ఉంటాయన్నమాట. షార్ట్ ఇట్లాంటివి. నేనెళ్ళిన మాల్‌లో కూడా ఉన్నాయి. అయితే అందులో నా ఫేవరెట్ వన్ బౌలింగ్ ఉంది. సో, చాలా సేపు ఆడుకున్నాను. అండ్ నా బేబీ అయితే అసలు డిస్టర్బ్ చేయలేదు. అందులో ఉన్న ఎంప్లాయీ ఒక మంచి టాయ్ ఇచ్చాడు నా బేబీకి. కానీ అది దానిదనుకోని అసలు ఇవ్వలేదు. మేనేజ్మెంట్‌కి వాళ్ళు ఆన్సర్ ఇచ్చుకోవాలి కాబట్టి బేబీ దగ్గర ఉన్న టాయ్ తీసుకున్నారు. పాపం వాళ్ళకి కూడా ఇష్టం లేదు తీసుకోవాలని. కానీ ఏం చేస్తారు చెప్పండి? తీసుకున్నారు. లాస్ట్‌కి దాని ఫేవరెట్ టాయ్ ఒకటుంది. అది ఇస్తే అప్పుడిచ్చింది. సో, నేను సేమ్ అలాంటి టాయ్ నేను తరుక్కు కొనిచ్చాను. చాలా హ్యాపీ అయిపోయింది. ఆ తర్వాత నేను పికిల్ బాల్‌కెళ్ళాను. డ్రెస్ అయితే నేను ఓన్లీ టాప్ చేంజ్ చేశాను. బట్ బాటమ్ మాత్రం అదే ఉంచాను. మాల్‌లో ఉన్న నా ఎట్టార్ది మాత్రం టాప్ వచ్చి నేను షాపర్ స్టాప్‌లో తీసుకున్నాను. అండ్ జీన్స్ వచ్చి నేను H&Mలో తీసుకున్నా. షూస్ చాలా బాగున్నాయి కదా! ఇన్‌కేస్ మీకు కావాలనుకుంటే నాకు హాయ్ అని పెట్టండి. నేను లింక్ పంపిస్తాను. అండ్ ఇది ఫ్రాగ్ అని జూమ్ చేసే వరకు నాకు అస్సలు అర్థం కాలేదు. చూడండి ఎట్లుందో.